దుష్టుల్ని కాపాడు, దుష్టుల్ని కాపాడు. తోరణాలు వేడుకలతో సంబరాలు, తోరణాలు వేడుకతో సంబరాలు, తొందరగా కాపాడమ్మో దుర్గమ్మ తల్లి, తొందరగా కాపాడమ్మో కాళీమాత, తొందరగా కాపాడమ్మో కాళీమాత. నీవే రక్ష, నీవే దిక్కు, నీవే రక్ష, కాపాడమ్మ కరుణించమ్మ. జై దుర్గా, జై కాళీమాత, జై కాళీమాత. భవానికి జై. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, భవాని తల్లి కాళీ. రావమ్మ మా ఇంటికి, రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి. రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి. రావాలమ్మ మా ఊరికి, అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి. రావాలమ్మ మా ఊరికి, అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి. ఆకలేస్తే అన్నపూర్ణేశ్వరి, చదువు చెప్పే సరస్వతిని. ఆకలేస్తే రావమ్మ మా ఇంటికి, అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి. పెదవాడ దుర్గవు నీవేలమ్మ, శ్రీశైల భ్రమరాంబ నీవేలమ్మ. రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి. రావాలమ్మ మా ఊరికి, అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి. మల్లెలు మాలలు కట్టావమ్మా, మంచి గులాబీ తెచ్చావమ్మా. మల్లెలు మాలలు కట్టావమ్మా, అమ్మ రావమ్మ మా ఇంటికి, మా రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి.
రావాలమ్మ మా ఊరికి మా రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి. జై దుర్గా జై జై దుర్గా జై కాళీ జై జై కాళీ జై చండి జై జై చండి. అదిగో దుర్గా ఇదిగో దుర్గా 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 జై దుర్గా జై జై దుర్గా జై భవాని జై జై భవాని జై భవాని జై జై భవాని మా భవాని జై భవాని మా భవాని జై భవాని. జై దుర్గా జై జై దుర్గా నమ్మకాయ దుర్గా దుర్గా నమ్మకాయ దుర్గా దుర్గా జై కాళీ జై జై కాళీ జై చండి జై జై చండి దుర్గా భవానికి. భవానీలో రండి అయ్యో నా భావనా చూసుకోండి. ఫోన్ అంటే చూడు లైవ్ వస్తుంది. ఆయన పక్కన ఉంటాడు లైవ్ మాట్లాడు. సారా రా దగ్గర సరే సరే ఎస్ భవాని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి వద్ద 41 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి కాళీమాత అమ్మవారి ఆలయం యొక్క పరిసర ప్రాంతాలతో పాటు ఆలయంలో ఉన్నటువంటి భూమిని కూడా కబ్జా చేసేందుకు కొంతమంది అక్రమార్కులు ఒక పథకం రచించారు. ఏదైతే రోడ్డు వైండింగ్ పేరుతో దీన్ని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూస్తే కనుక అర్థమవుతుంది. అమ్మవారి ఆలయం పక్కన ఉన్నటువంటి భవనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి మనం చూస్తే కనుక ఈ రోడ్లో ఎటువంటి ఏదైతే రోడ్డు వెడల్పు పనులు అయితే ఎక్కడ కూడా సాగట్లేదు. కేవలం ఈ యొక్క స్థలం ఉన్నటువంటి ఈ స్థలాన్ని కాజేసి ఇక్కడ కొంతమంది షాపింగ్ మాల్ నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇది కాజేసి ఈ విధమైనటువంటి కుట్రకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఆలయాన్ని ఎప్పుడైతే కూల్చడానికి ప్రయత్నించారో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి భక్తులు కానీ గ్రామస్తులు కానీ తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నతాధికారులు ఎవరు కూడా దీనికి స్పందించలేదు. అయితే ప్రస్తుతానికి మనం చూస్తే కనుక ఆలయ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆలయం? నమస్కారం అండి, నా పేరు కర్ణాటక పార్వతి అండి. అప్పటి నుంచి అమ్మవారి కైంకర్యాలు ఎనభై జరగడం జరుగుతుంది. కావాలని కక్షపూరితంగా ప్రైవేట్ ల్యాండ్ వ్యక్తి అమ్మవారిని కూల్చడం అనేది చేయాలని చెప్పి చేశారు. ఏమిటంటే మా ల్యాండ్కి అమ్మవారి గుడి, అమ్మవారికి సంబంధించిన సత్రం కూడా మాకు అడ్డుగా ఉన్నది. దాన్ని తొలగించాలని చెప్పని పథకం ప్రకారంగా వాళ్ళు తొలగించడం జరిగిందండి. మేము ఏంటని అడక్క మేము ప్రతి మరణ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా సత్రం అమ్మవారి సత్రాన్ని తొలగించడం జరిగిందండి. అలాగే సదరు వ్యక్తులు అధికారం పార్టీ సపోర్ట్తో సదరు ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వారు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా మేము చెప్పిన మాట వినకుండా మమ్మల్ని మా అమ్మగారిని నెట్టేసి మమ్మల్ని ఇచ్చేసేసి అమ్మవారి లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి మూలమేరాడ దగ్గర మిషన్తో పెట్టి మిషన్తో కదిలించిన మళ్ళీ ఆ లోపల మా అక్క నేను వెళ్ళి ఆపగా అమ్మవారిని మా అక్క పట్టుకున్నారండి. నేను అమ్మవారి కోసం పెట్రోల్ వేసుకొని దయచేసి మా అమ్మని కదిలించొద్దండి, అమ్మవారు అందరికీ అమ్మవారండి, ఎవరి మంది భక్తులు కూడా ఇచ్చేస్తారండి, అమ్మవారు చాలా శక్తివంత అమ్మవారండి, కదిలించొద్దని చెప్పని భక్తి వెళ్ళైనా సరే సదరు ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వారు కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరు కూడా మా అందుకు కనికరం చూపలేదండి. అలాగే సదరు వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన ప్రైవేట్ ల్యాండ్ వ్యక్తి గరిమెళ్ళ అనిల్ కుమార్ అనే వ్యక్తి చెప్పిన మాటలే విని
అమ్మవారిని కూర్చోడానికి ప్రయత్నం చేశారు. సత్రం కూడా తొలగించడం జరిగిందండి. ఇప్పుడు అలాగే కాకుండా మిమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని చంపేస్తాము, మీరు ఆలయం తీయని పక్షంలో చంపేయడం జరుగుతుంది అని చెప్పని వాళ్ళు భయప్రాంతం గురి చేస్తున్నారండి. 50 మంది భక్తులు కూడా అమ్మవారి కోసం తల్లి రావడం జరుగుతుంది. ఏమిటి ఈ విషయం ఏంటి జరిగిందని అడిగితే చెప్పామండి. మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం, అమ్మ అందరికీ అమ్మే, అమ్మవారి కోసం పోరాటం చేద్దాము, యథావిధిగా ఆలయ నిర్మాణం జరగాలి, సత్ర నిర్మాణం జరగాలి, దీనికోసం మనం ఎక్కడికైనా వెళ్దామని చెప్పి 50 మంది భక్తులు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారండి. ఎప్పటి నుంచో జరుగుతున్న 40 ఏళ్ళ నుంచి అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అలా జరిగిన దగ్గర నుంచి అమ్మవారికి దీపారాధన కానీ నైవేద్యం కానీ ఎలాంటి పూజలు జరగట్లేదండి. ఆవిడ చాలా మహిమగల అమ్మవారండి. దయచేసి మేము మీడియా ద్వారా కోరుకుంటుంది ఏమిటంటే సదరు ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వారికి మేము వినిపించింది ఒకటేనండి, అమ్మవారి జోలికి రావద్దండి, అమ్మవారి ఆలయం ఉంచాలండి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ దేవాలయం నిర్మించాలని చెప్తున్నారు. కానీ మీరు చెప్పిన విషయాల్ని సదరు పార్టీ వ్యక్తులైన లోకల్ పార్టీ వాళ్ళు కుమ్మక్కయ్యి అలా చేస్తున్నారండి. మేము ఏ పార్టీని కూడా తప్పుగా మాట్లాడలేదండి. దేవుడు అన్నాక అందరికీ దేవుడేనండి. అమ్మవారిని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మా మొర వెలిగించి అమ్మవారిని ఆలయాన్ని కాపాడాలని కోరుకుంటున్నామండి. జై కాళీ. అలాగే భవాని, ఇక్కడికి ఎవరైతే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా వచ్చారో వారు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు ఈ హిందూ దేవాలయాల మీద ఈ రకమైనటువంటి దాడులు ఎలా చూడాలి? మంగళవారం అనుకోని సంఘటన ప్రాపర్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దురుద్దేశంతో ఈ అమ్మవారి దేవాలయం ఉన్న స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వారు అధికారులకి తప్పుదోవ పట్టిస్తూ ఇది దేవాలయం కాదు, ఇది ఒక కుటుంబ నివాస స్థలం అని చెప్పి వాళ్ళ అధికారులకి తప్పుగా విన్నవించి వారి ద్వారా తహసీల్దార్ గారికి గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో వాళ్ళు అనధికారికంగా కుటుంబంలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో వీళ్ళకి ప్రభుత్వం నుంచి నివాస స్థలాలు ఇచ్చి ఉన్నారు. మళ్ళీ అదే ప్లేస్లో వాళ్ళు అక్కడికి అమ్మకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి ఈ ప్రదేశంలో వాళ్ళు అధికారులు నివాస గృహంగా చెప్పి వాడిని పడగొట్టారు. తర్వాత దేవాలయం జోలికి వచ్చి దేవాలయం ఉన్న స్థానికులు ఇక్కడున్న ఈ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు అడ్డుకొని ఈ విషయాన్ని దేవాలయాన్ని కాపాడడం జరిగింది. సార్, సాధారణంగా మనం చూస్తాము రోడ్డు వైండింగ్ అనగానే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గుడికి నష్టపరిహారం ఇచ్చి ఆ తర్వాత తొలగిస్తారు. అటువంటి ఏవి చర్యలు లేకుండా ఎక్కడా కూడా మనం చూస్తే ఏ పనులు జరగట్లేదు. కానీ ఇక్కడ ఎంత ఉద్దేశపూర్వకంగా చేశారనుకో 100% ఉద్దేశపూర్వకంగా చేసింది. కేవలం వెనకాల ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీ వ్యక్తులు మాత్రమే ఇది వాళ్ళొక్కరికి మాత్రమే ఇది అడ్డుగా ఉంది. ఇక్కడ ఏమీ రోడ్డు వైండింగ్ పనులు జరగట్లేదు. అలాగే ఈ రోడ్డుకి చాలా పక్కగా దూరంగా ఉన్నది. ఇవాళ పోరంబోదు స్థలం అయినప్పటికీ కూడాను ప్రభుత్వ స్థలం. ప్రభుత్వాలలో దేవాలయాలను పడగొట్టమని ఎక్కడా లేదు. దేవాలయాల్ని రక్షించాలి, కాపాడాలి, దేవాలయాలు కట్టాలి అనుకునే సందర్భంలో మరి ప్రభుత్వం ఉన్న దేవాలయాలను కూల్చాలని ప్రయత్నం చేయడం, మరి అధికార పార్టీ కూడా ఈ విధంగా దేవాలయాలను కూల్చాలని సపోర్ట్ చేస్తున్న విషయం మరి తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారో మాకు తెలియదు. ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా ఖండిస్తోంది. దేవాలయాల పరిరక్షణ మా బాధ్యత. దేవాలయాల పరిరక్షణ కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు నిలబడుతుంది. ఈ విషయాన్ని మేము పూర్తిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ విషయంలో దేవాలయం కూల్చే విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు తలదూర్చవద్దని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అంటే విశ్వ హిందూ పరిషత్ సాధారణంగా బీజేపీ కొంచెం అనుకూలంగా ఉంటుంది. అయితే దీన్ని అన్న బీజేపీ నాయకులు తీసుకెళ్తున్నారు. ఈ దేవాలయాలకి కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. బీజేపీ కానీ ఇతర పార్టీలు ఏవైనా సరే దేవాలయ పరిరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం వస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని మేము తీసుకెళ్తాము. మాకు పార్టీలు అనేవి కాదు ప్రధానం, ధర్మరక్షణ, దేవాలయ రక్షణ మాకు ప్రధానం. ఇది భవాని చూస్తే కనుక 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని పూర్తి చేసి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అయితే విశ్వ హిందూ పరిషత్ మాత్రం దీని మీద తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఖచ్చితంగా ఆలయం దరిదాపులకు ఎవరు వచ్చినా సరే వారి మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ దేవాలయాల మీద దాడులు మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క కాళీమాత ఆలయాన్ని కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేయాలనుకున్నటువంటి వారి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా వీరు గత కొన్ని రోజులుగా కూడా రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆలయాన్ని రక్షించండి. ఆలయంలో ఇక్కడ ఉండేటువంటి మహిమాన్వితమైనటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా మూలవిరాట్ని కలకత్తా నుంచి తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొత్తూరు తాడేపల్లి ఉన్నటువంటి తాజా
స్లో కనెక్షన్ చూపిస్తా ఉన్నాం. స్లో కనెక్షన్